హాయ్ అందరికీ. ఈరోజు స్టఫ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. బజ్జీ మిర్చి కొంచెం లావుగా ఉన్నవి, సోడా, శనగపిండి, కొద్దిగా కారం, కొన్ని నువ్వులు వేయించి పెట్టుకోవాలి. స్టఫ్కి నువ్వులు, సాల్ట్, ఆయిల్. ముందుగా పచ్చిమిర్చిలో ఉన్న గింజలని తీసేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని అందులో ఉన్న గింజలని ఈ రకంగా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం స్టఫ్ పెట్టడానికి అక్కడ మనకి ప్లేస్ అనేది ఉంటుంది. మధ్యలో ఘాటు పెడితే ఇలా పచ్చిమిర్చి అనేది ఓపెన్ అవుతుంది. అలా తీసుకోవాలి. శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి. ఏదైనా చెత్త ఉంటే దాంట్లో మనకు పైనకి ఉండిపోతుంది. ఈ విధంగా ఇలా చూడండి, మనకు ఎంత పిండి అవసరమో అంత తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ జల్లెడ పట్టిన పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే నూనె ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను పిండికి తగ్గ వంట సోడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేలాగా ఫస్ట్ పొడి పిండిని కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ రకంగా బ్యాటర్ వచ్చేటట్టుగా బాగా స్పూన్తో మిక్స్ చేయాలి. ఇలా చూడండి, మనకు బజ్జీలు వేసే బ్యాటర్ వచ్చేదాకా ఇలా మనము స్పూన్తో అనాలి. ఈ రకంగా మిక్సీ జార్లో కొన్ని నువ్వులు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, నువ్వులు వేయించి పెట్టుకోవాలి. వేయించిన నువ్వులు వేసుకోవాలి. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసి గ్రైండ్ చేయాలి. పిండి కలిపి ఉన్న దాంట్లో మనము వేడి నూనెని ఒక స్పూన్ వేసి మళ్ళీ ఈ రకంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా చూడండి, నువ్వుల స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టఫ్ని కొద్దిగా తీసుకుంటూ మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో మధ్యలో ఈ రకంగా పెట్టేసుకోవాలి. గింజలు తీసేటప్పుడు ముందుగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారంగా ఉంటే చేతులు మనకి మండుతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా స్టఫ్ అనేది మనము మిర్చిలో ఫిల్ చేసుకోవాలి. పిండిలో అయినా స్టఫ్లో అయినా సాల్ట్, కారం చూసి వేసుకోవాలి. ఎందుకు అంటే రెండిట్లో ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా అయిపోతుంది. సో చూసి రుచికి సరిపడా వేసుకోవాలి. స్టవ్ పైన కడాయిలో నూనె పెట్టేసుకొని నూనె కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా జాగ్రత్తగా, ఎందుకంటే ఆయిల్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. నూనె కాగింది. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి స్టఫ్ ఇవి ఈ విధంగా నూనెలో ఒక్కొక్కటిగా
జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. 2 అయితే 2, 3 అయితే 3. నాకు ఇక్కడ 4 మిర్చీలు సరిపోతున్నాయి. సో ఇలా స్టవ్ పెట్టిన మిర్చీలని పిండిలో ముంచుకుంటూ ఈ విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే స్టఫ్ మిర్చి బజ్జీ రెడీగా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.